హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి మనకి ఫీజ్ స్ట్రక్చర్ విషయంలో ఒక అఫీషియల్ జీవోనైతే రిలీజ్ చేశారండి. సో, అఫీషియల్ జీవోలో ఏంటంటే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. సో, మొత్తం ఫీజ్ స్ట్రక్చర్, ఫీజ్ ప్రాసెస్ అంతా కూడాను. అలాగే దాంతో పాటే మనకి పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో కూడా కొంత ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! సో, వాటిని దాంతో పాటు ఇంకో ఫీజ్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని వచ్చిన మనకి అఫీషియల్ జీవోతో పాటు మొత్తం కలుపుకొని అసలు పారామెడికల్ కౌన్సిలింగ్ అది బీపీటీ కానివ్వండి, బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, లేకపోతే ఐఎంటీ ఓకే. ఏంటి రేడియాలజీ ఏ కోర్స్ ఇమేజింగ్ టెక్నాలజీ అయినా ఏం తీసుకున్నా సరే, సో, ప్రతి కోర్స్‌కి సంబంధించి ఒకటే ఫీజ్ స్ట్రక్చర్ ఉండే విధంగా, అదే విధంగా ప్రతి కోర్స్‌కి సంబంధించి ఆ ఫీజ్ స్ట్రక్చర్‌లోని అన్ని కాలేజీలు గవర్నమెంట్ కానివ్వండి, మైనారిటీ కానివ్వండి, నాన్ మైనారిటీ కానివ్వండి, సో, అలా ప్రతి కాలేజీ కూడా ఒకటే ఒక ఫీజ్ స్ట్రక్చర్‌ని ఫాలో అయ్యే విధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక ఫీజ్ స్ట్రక్చర్‌కి సంబంధించి ఒక జీవోనైతే రిలీజ్ చేశారండి. సో, అది మీకు ఇవాళ నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అన్నమాట ఇది. సో, ఇది ఎప్పుడో రావాల్సిందే కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే సో, మీలో ఎవరైనా కొత్తగా వచ్చిన ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటేనే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటే వెబ్ ఆప్షన్స్ లేకపోతే మనకి గైడెన్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయన్నమాట. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకొని అప్పుడే పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకైతే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో సో, నెక్స్ట్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలోని ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అఫీషియల్ జీవోని అయితే రిలీజ్ చేశారండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకసారి చూసినట్లయితే మనకి ఏ రోజు రిలీజ్ చేశారనుకున్నట్లయితే 24న రిలీజ్ చేశారు. సో, 24న మనకి డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, చూస్తున్నారు ఇది పీడీఎఫ్. ఫిక్సేషన్ ఆఫ్ ఎ ఫీజ్ స్ట్రక్చర్ జీవో ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ అని చెప్పేసి అయితే మనకి అఫీషియల్ జీవో అయితే రిలీజ్ చేశారు ఫీజ్ స్ట్రక్చర్ కోసం. ఓకేనా? సో, ప్రతి గవర్నమెంట్ కాలేజ్ అలాగే మనకేంటంటే ప్రతి ఏదైతే నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఇదే ఫీజ్ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందో సో, మీకు ఓపెన్ చేసి చూపిస్తాననమాట. ఓకేనా? సో, ఆల్రెడీ వీడియో డౌన్‌లోడ్ చేసినాను కదా! సో, అందుకే ఓపెన్ చేసేస్తాను డైరెక్ట్‌గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లారిటీగా అయితే ఇచ్చేసారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది. పారామెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అడ్మిషన్ ప్రొసీజర్ ఇంకా ఫిక్సేషన్ ఆఫ్ ఫీజ్ స్ట్రక్చర్‌కి సంబంధించి ఏదైతే బీఎస్సీ న్యూ పారామెడికల్ డిగ్రీ కోర్సెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంకా ప్రైవేట్ అన్ఎడెడ్ ఆర్ మైనారిటీ కాలేజెస్ మొత్తం సంబంధించి అయితే ఇచ్చారు. సో, మీకు అర్థమైపోయింది కదా! మొత్తం ఏంటంటే క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటాను. సో, మొత్తం దేనికి ఇచ్చారని చెప్పేసి మొత్తం చూసుకున్నట్లయితే అడ్మిషన్ ప్రొసీజర్, ఫిక్సేషన్ ఫీజ్ స్ట్రక్చర్, బీఎస్సీ పారామెడికల్ డిగ్రీ కోర్సెస్ సంబంధించి గవర్నమెంట్ కాలేజీల్లోని, అలాగే ప్రైవేట్ కాలేజెస్‌లోని, నాన్ మైనారిటీ కాలేజెస్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇదంతా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు. సో, ఇక్కడైతే మనం లీవ్ చేసేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూసుకున్నట్లయితే ముందుగా ఇంటర్ పాస్ అవ్వాల్సిందే అనమాట. సో, ఇప్పుడేదని కాదండి. సో, మీకు నెక్స్ట్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అవ్వాల్సిందే. సో, ఇంటర్ అయితే ఉంటుంది. సో, ఇంటరే మనకి పెట్టబోతున్నారనమాట. మినిమమ్ 70 డేస్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఈ ఫీ స్ట్రక్చర్ కూడా ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే, అయితే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ సంబంధించి ఇది అనమాట. సో, స్పెషల్ పీడీఎఫ్ అనమాట ఇక్కడ. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఓకేనా. సో, మీరు చదువుతుంది బీపీటీ అయినా కానివ్వండి, లేకపోతే ఎంఎల్టీ కానివ్వండి, లేకపోతే ఇంక ఏదైనా ఐఎంజీ, సో, ఏఎన్‌టీ సో, ఇలా ఏ కోర్స్ అయినా సరే షార్ట్‌కట్‌లో చెప్తున్నాను అనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ అని చెప్పేసి. సో, అలా ఏ కోర్స్ చదువుతున్నా సరే మీకు సేమ్ స్ట్రక్చర్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ట్యూషన్ ఫీస్ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసరికి మనకి యాస్ పర్ ద బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఫీస్ స్ట్రక్చర్ అండ్ అదర్ ఫీస్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో, ఏంటంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి బేసిక్ ఏ విధంగా ఉందో సో, అది అలాగే అనమాట. అంటే ఎంతో కాదు 19,000 అనమాట. సో, 19,000 ఇస్ ఎ బేసిక్ ఫీస్ అనమాట. సో, 19,000 మనకి నర్సింగ్ కూడా ఉందనమాట. సో, నర్సింగ్‌కి అదే ఇచ్చారు. ఇప్పుడు పారామెడికల్ కూడా అదే ఫీస్ స్ట్రక్చర్ గవర్నమెంట్ కాలేజెస్ అంతే ఫాలో అవ్వమని చెప్పేసి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, దాంతో పాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే బీఎస్సీ డిగ్రీ కోర్సెస్‌కి అలాగే మనకి ఇది ట్యూషన్ ఫీస్ ఫర్ అన్ఎడెడ్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ ఓకే. నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ అంటే నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ అండి. మైనారిటీ కాలేజెస్ అంటే సెపరేట్‌గా అయితే ఉంటాయి అవి. సో, నాన్ మైనారిటీ కాలేజెస్ అంటే మనకి నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పేసి అర్థం. నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికి కూడా సో, ఇదే ఫీస్ స్ట్రక్చర్ అయితే వర్తిస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ పారామెడికల్ డిగ్రీ కోర్స్‌కి సంబంధించి
మొత్తం అయితే 100% ఆఫ్ సీట్స్‌లోని ఓకే. 60% ఆఫ్ సీట్స్‌ని మనకి ఏదైతే కన్వర్ కొట్టడంతో అయితే ఫిల్ చేయబోతున్నారనమాట. అలాగే 40% ఆఫ్ సీట్స్ చూసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్‌తో అయితే ఫిల్ చేయబోతున్నారు. చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్స్ ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నారు. మేనేజ్మెంట్ సీట్స్ అయితే లేవండి. మాక్సిమం అన్ని కాలేజ్‌లో అన్ని మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఫిల్ అయితే అయిపోయాయన్నమాట. సో, అందుకని మనకి ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ అయితే మాత్రం ఎంప్టీగా అయితే లేవు. ఓకే. కన్వర్ కోటా సీట్స్ అంటే మనకు తెలుసు కదా! మన కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే సీట్స్‌ని కన్వర్ కోటా సీట్స్ అంటారు. మేనేజ్మెంట్ సీట్స్ అంటే వాళ్ళు కాలేజ్‌తో మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే మేనేజ్మెంట్ సీట్స్ అంటారనమాట. ఇక్కడ మనకి కన్వర్ కోటా సీట్స్‌కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే రూ. 17,600 అయితే మాత్రం అన్ని ప్రైవేట్ కాలేజ్‌కి సంబంధించి బేసిక్ ఫీ స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అఫీషియల్ జీవో కూడా రిలీజ్ అయింది. అది మనం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అఫీషియల్ జీవో అని చెప్పేసి ఒక మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంది. కంప్లీట్ వీడియో అయితే ఉందనమాట. సో, ఆ జీవోని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ జీవోలో ఏంటుంది అనుకున్నట్లయితే మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఏ డిగ్రీ కోర్స్ చేస్తున్నప్పటికి కూడా అది మీరు ఇంజినీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, లేకపోతే బీఈడీ లేకపోతే ఇలా ఇతర ఏ కోర్స్ చేస్తున్నా సరే డిగ్రీ ఓకే. ఏదైనా బీటెక్, ఎంటెక్ సో, ఏం చదువుతున్నా సరే మీకేంటంటే మీ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఆర్‌టీఎఫ్ ఇంకా ఎంటీఎఫ్ అయితే ఉంటాయండి. సో, ఓకే. ఎంటీఎఫ్ అంటే మీకు సంబంధించి ఏదైతే మీకు మీ బెనిఫిట్ కోసం ఏసే డబ్బులనమాట. సో, 20,000 వరకు కూడా మీ బెనిఫిట్ కోసం కాలేజ్‌కేంటంటే సో, 15,000 నుంచి 20,000 వరకు కూడా మీ ఓన్‌కి అయితే ఏస్తారనమాట. మీ మదర్ ఇంకా పేరెంట్ అదే మీ మదర్ మీకు ప్లస్ జాయింట్ అకౌంట్ ఏదుందో సో, ఆ జాయింట్ అకౌంట్‌లో ఎస్సీ విద్యార్థులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్‌లో ఎంటీఎఫ్ డబ్బులైతే ఏస్తారు. సో, ఎంటీఎఫ్ అంటే సింపుల్‌గా మీ అకౌంట్ అనమాట. సో, అంటే మీ ఖర్చుల కోసం ఏదైతే మీ బెనిఫిట్ కోసం ఏసేది. సో, అలాగే ఆర్‌టీఎఫ్ చూసుకున్నట్లయితే ఈ ఆర్‌టీఎఫే మనకి రూ. 17,600 లేకపోతే మీకు ఏదైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే ఏదైతే ట్యూషన్ ఫీజ్ ఉందో మీ కాలేజ్‌కి సో, దాన్ని ఆర్‌టీఎఫ్ అయితే అంటారనమాట. చూస్తారు కదా! ఇది రూ. 17,600 అయితే మనకి ఆర్‌టీఎఫ్ అయితే ఉంది. సో, ఈ ఆర్‌టీఎఫ్ అనేది మీకు ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఏదైతే డైరెక్ట్‌గా ఈ ఇయర్ నుంచి ఈ 2024 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మీ కాలేజ్‌కి అయితే వెళ్ళిపోతుంది. సో, గవర్నమెంట్ దీన్ని ఫిక్స్ చేసింది. సో, మీ ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే అంటే మీరు జాయిన్ అవ్వకముందు 2023 బ్యాచ్, 2024 బ్యాచ్, 2021 బ్యాచ్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ అకౌంట్‌కి మనీ ఏస్తే దాన్ని తీసుకెళ్ళి స్టూడెంట్స్ కాలేజ్‌కి అయితే పే చేసేవారు. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే అందుకే మీకు ఓకే. బట్ ఇప్పటి నుంచి చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి ఏంటనుకున్నట్లయితే మీరేం పే చేయరు కాలేజ్‌కైతే వెళ్లి మీ అకౌంట్‌లో కూడా డబ్బులైతే వేయమెయ్యరు. ఎస్సీ స్టూడెంట్స్ తప్పిస్తే. ఎస్సీ స్టూడెంట్స్‌కి వేరేలాగైతే ప్రాసెస్ ఉంటుంది. అది మీకు తర్వాత చెప్తాను. ఎస్సీ స్టూడెంట్స్ తప్పిస్తే మిగతా అన్ని క్యాస్ట్‌ల వరకి ఓసీ, బీసీ, ఎస్టీ క్యాస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళందరి అమౌంట్ అనేది డైరెక్ట్‌గా కాలేజ్ అకౌంట్‌కి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి స్టూడెంట్‌కి, కాలేజ్‌కి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఫీజ్ విషయంలో. ఏదైతే ఆర్‌టీఎఫ్ విషయంలో. ఎంటీఎఫ్ విషయంలో స్టూడెంట్ అకౌంట్‌కి అయితే పడుతుంది. అది కాలేజ్‌కి సంబంధం లేదు. స్టూడెంట్ తన బెనిఫిట్ కోసం చదువుకుంటాడనమాట. సో, అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ 17,600 అనేవి మనకి ఆర్‌టీఎఫ్ అనమాట. అంటే ట్యూషన్ ఫీజ్ అనమాట. సో, సింపుల్‌గా ఓకే. సో, ట్యూషన్ ఫీజ్ అనమాట. ఈ ట్యూషన్ ఫీజ్ అనేది స్టూడెంట్స్ పే చేయరు. ఆటోమేటిక్‌గా కాలేజ్ అకౌంట్‌కి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఫస్ట్ ఇయర్‌లో కొన్ని కాలేజెస్ ఏంటంటే డైరెక్ట్‌గా పే చేసుకుంటారనమాట. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే. బట్ మీరు క్లారిటీగా అయితే అడగండి వాళ్ళని. ఒకవేళ కాలేజ్‌కి అమౌంట్ గాని క్రెడిట్ చేసినట్టయితే ఆల్రెడీ పడుతున్నాయి ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళకి, అన్ని మెడికల్ కాలేజ్ వాళ్ళకి. సో, ఇన్ కేస్ మీకు కాలేజ్ గాని మీకు మా ఆర్‌టీఎఫ్ డబ్బులు ఏదైతే మా ట్యూషన్ ఫీజు మీ అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద మీ అకౌంట్‌లో గాని వేసినట్లయితే మాకు రిటర్న్ ఇస్తారని చెప్పి అడగండి. రిటర్న్ ఇస్తారంటే ఖచ్చితంగా మీరు ఫీజ్ అయితే పే చేయొచ్చు. రిటర్న్ ఇవ్వరంటే మీరు పే చేయొద్దు. ఓకే. అది ఏ కాలేజ్ అయినా సరే మీరు పే చేయొద్దనమాట. సో, ఎంత టాప్ కాలేజ్ అయినా సరే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదే మనకి జీవోలో కూడా మెన్షన్ చేశారు. ఓకే. సో, అలా కాకుండా కేటగిరీ బి వాళ్ళైతే ఉంటారనమాట. కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్స్ 79,000 ఓకే. రూ. 200 అయితే ఉందనమాట. సో, ఇదేంటంటే ఇక్కడ ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ వీళ్ళకి ఏమి రావు. వీళ్ళు ఓన్‌గా వీళ్ళే డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఏదైతే రూ. 79,200 పే చేసుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళలాగా చదువుకుంటారనమాట. పారామెడికల్ కోర్సులకు సంబంధించి. సో, ఇది మనకి ట్యూషన్ ఫీజ్ వరకే వచ్చిన డీటెయిల్స్ అనమాట. సో, స్పెషల్ ఫీజ్ అండి. సో, స్పెషల్ ఫీజ్‌లో ఏంటంటే ముందుగా మీకు యూనివర్సిటీ ఫీజ్ తెలిసింది కదా! రూ. 5,600 సో, ఇదొచ్చేసరికి మీకు తెలిసిందే వెబ్ ఆప్షన్స్ సంబంధించి సీట్ allotment ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి పే చేస్తారు. సో, అది మీకు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఒకసారి మాత్రమే పే చేస్తారు. సో, తర్వాత అయితే ఉండదు. ఓకే. సో, అది మీకు తెలిసి ఉందనుకుంటున్నాను. అర్థం కాకపోతే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చాలా ఎక్కువున్నాయి యూనివర్సిటీ ఫీజ్ కోసం. సో, అవి చూడడానికి ట్రై చేయండి. మీకు అర్థమైతే అవుతుంది. ఇప్పుడు మనం స్పెషల్ ఫీజ్ కోసం చూద్దామండి. స్పెషల్ ఫీజ్ కోసం చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో, నేను చాలా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను స్పెషల్ ఫీజ్ కోసం. అయినా సరే మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మనకి పారామెడికల్‌కి సంబంధించి 3 ఇయర్ కోర్స్ అయితే ఉంటుందండి. సో, పారామెడికల్‌కి సంబంధించి మాక్సిమం అన్ని కోర్సులు కూడా 3 ఇయర్స్ అయితే ఉంటాయన్నమాట. సో, బీపీటీలో కొంత 3 ఇయర్స్ కన్నా అబోవ్ అయితే ఉంటుంది. బట్ సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం పారామెడికల్ చూద్దాం. లాస్ట్‌లో బీపీటీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి.
సో, చూసుకున్నట్లయితే ఫస్ట్ అడ్మిషన్ ఫీజ్ అనమాట. అడ్మిషన్ ఫీజ్ ఒక రూ. 500 అయితే మీకు తీసుకుంటారనమాట. సో, ఫస్ట్ ఇయర్ మాత్రమే తీసుకుంటారు. చాలా కాలేజ్‌లో ఏంటంటే అడ్మిషన్ ఫీజ్ తీసుకుంటారు. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్‌లో కాలేజొస్తే రూ. 500 అనేది కట్ చేసుకొని మీకు అమౌంట్ అయితే రిటర్న్ ఇస్తారనమాట. సో, అడ్మిషన్ ఫీజ్ అనేది మీరు అనవసరంగా పే చేయాల్సిందే. మరి తప్పదు. ఇంక వదిలేయండి మరి. 500 కదా! ఏం చేయలేం. తర్వాత క్యాష్ మనీ డిపాజిట్ అనమాట. సో, ఇది మీరు ఫస్ట్ ఇయర్‌లో మాత్రం పే చేస్తారు. ఈ స్పెషల్ ఫీజ్ అనేది గవర్నమెంట్ మీకు రిటర్న్ అయితే ఇవ్వదండి. స్పెషల్ ఫీజ్ అనేది మీరే మీ జేబులో పడి తీసి కాలేజ్‌కైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. తర్వాత క్యాష్ మనీ డిపాజిట్ అనమాట. రిఫండబుల్ అనమాట. సో, ఈ క్యాష్ మనీ ఆహ్, రె డిపాజిట్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు కాలేజ్‌కి వెళ్తారు కాబట్టి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొంత యుటిలిటీస్ ఉంటాయి. సో, లైక్ వాష్‌రూమ్స్ కానివ్వండి, లేకపోతే మిర్రర్స్, టేబుల్స్ ఇలా ఏదైతే కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది కదా! సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మీరు మీ యొక్క 3 ఇయర్స్ లేకపోతే మీ కోర్స్ 4 ఇయర్స్ అయినట్లయితే మీకు ఆ 4 ఇయర్స్‌లో మీరు గాని ఏవైనా డ్యామేజ్ చేసినట్లయితే లైక్ వాష్‌రూమ్స్ సంబంధించి డోర్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా పైప్స్ కానివ్వండి, లేకపోతే టాప్స్ కానివ్వండి, అసలు ఏమైనా సరే మీకు డిస్ట్రక్షన్ గాని జరిగినట్లయితే, మీ వల్ల మీరే రీజన్ అయినట్లయితే దానికి సంబంధించి ఏదైతే రూ. 1500 అమౌంట్ అయితే ఉందో, సో, అమౌంట్ అయితే తీసుకుంటారనమాట. సో, అమౌంట్‌లో కట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాప్ తీసుకున్నారు. ట్యాప్ ఎవరో కొట్టేసారనుకో, ఆ ట్యాప్ 500 అనుకోండి. మీకు సంబంధించి 500 అనేది కట్ చేసుకుంటారు. అలా రూ. 1500 ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి క్యాష్ మనీ డిపాజిట్ అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే. సో, ఒకవేళ ఇన్ కేస్ మీరు చాలా బుద్ధిమంతులు, మీరు ఏమి ఇరగ్గొట్టరు, మీరు చాలా, చాలా బుద్ధిగా ఉంటారనుకున్నట్లయితే, ఇక్కడ చూసుకుంటే రిఫండబుల్. అంటే మీరు 3 ఇయర్స్ కానివ్వండి, లేకపోతే 4 ఇయర్స్ కానివ్వండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ అనుకుందాం. సో, ఈ 3 ఇయర్స్‌లో మీరు ఏమీ ఇరగ్గొట్టలేదనుకుందాం. ఓకే. అమ్మాయినా, అబ్బాయినా సరే మీరేమి ఇరగ్గొట్టకపోతే, ఈ రూ. 1500 అనేవి మీకు రిటర్న్ అయితే వచ్చేస్తాయి. ఓకే. మీకు కట్టించుకున్న రిసిప్ట్ చూపిస్తే మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. క్యాష్ ఆన్ డిపాజిట్ రూ. 1500 మీ 3 ఇయర్స్ అయిపోయిన వెంటనే మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు ప్రతి కాలేజ్ వాళ్ళు. ఓకే. సేమ్ స్ట్రక్చర్. దాంతో పాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ ఫీస్ ఫర్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, ఫంక్షన్స్, ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో, దీనికి సంబంధించి రూ. 1500 అయితే ప్రతి ఇయర్ కూడా కట్టాల్సిందే అనమాట. పై 2 కూడా మీరు ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేస్తారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు పే చేయరనమాట. ఓకే. బట్ స్పెషల్ ఫీస్ స్ట్రక్చర్ ఫర్ స్పోర్ట్స్, గేమ్ ఫంక్షన్స్ ఇంకా ఎన్ఎస్ఎస్ చూసుకున్నట్లయితే రూ. 1500 అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది కాలేజ్‌కి సంబంధించి కొంచెం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాబట్టి, సో, మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని కాలేజ్‌లో ఎక్కువైతే, కొన్ని కాలేజ్‌లో తక్కువైతే ఉంటుంది. బట్ బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ అయితే ఇంతకన్నా ఎక్కువ చార్జ్ చేయదని చెప్పేసి జీవో అయితే మనకి రిలీజ్ చేసింది. ఓకే. సో, మీకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి ఫీజ్ అనమాట. సో, అలాగే లైబ్రరీ ఫీజ్ అనమాట. లైబ్రరీ ఫీజ్ మనకు ఒక రూ. 500 అయితే మనకు పెట్టారు. ఓకే. రూ. 500 అయితే మాత్రం మీరు లైబ్రరీ కోసం పే చేయాలన్నమాట. ఆ కాలేజ్‌కి సంబంధించి లైబ్రరీని యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే, సో, మీకు అవసరం ఉన్న, అవసరం లేకపోయినా సరే మాక్సిమం 99% అందరూ లైబ్రరీ ఫీజ్ అనేది పే చేయాలి. ఎవ్రీ ఇయర్ కూడా పే చేయాల్సిందే అనమాట. మీ లైబ్రరీకి సంబంధించి మెంబర్‌షిప్ కావాలనుకున్నట్లయితే. అలాగే దానికి సంబంధించి లాబొరేటరీ ఫీజ్ అనమాట. సో, మీకు ల్యాబ్స్ అనేవి మెయింటైన్స్ చేస్తున్నారు కాబట్టి, సో, ల్యాబ్స్ అనేవి మంచి, మంచి ల్యాబ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, వాటికి సంబంధించి కూడా రూ. 2500 అయితే మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఇదైతే లాబొరేటరీ ఫీజ్ కూడా మీరు ఎవ్రీ ఇయర్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకిక్కడ టోటల్‌గా ఎంత మీరు పే చేస్తారనుకున్నట్లయితే, ఓకే. మీరు ఫస్ట్ ఇయర్ గాను రూ. 6500 మీరు పే చేస్తారండి. సెకండ్ ఇయర్‌కి గాను మీరు రూ. 4500 అయితే పే చేస్తారు. థర్డ్ ఇయర్‌కి గాను మళ్ళీ మీకు రూ. 4500 పే చేస్తారు. ఇన్ కేస్ మీరు డిప్యూటీ అయినట్లయితే ఇంకో డబ్బా కలిసిపోద్ది అంతే. ఓకే. ఫోర్త్ ఇయర్ గాను మళ్ళీ అంతే. రూ. 4500 అయితే మీరు పే చేస్తారనమాట. ఓకే. సో, ఇదనమాట మొత్తం స్పెషల్ ఫీస్ సంబంధించి అఫీషియల్ జీవో. ఇంతకన్నా స్పెషల్ ఫీజ్‌ని ఎక్కువ తీసుకోకూడదు. సో, గుర్తుపెట్టుకోండి ఇందులో ఏంటంటే మళ్ళీ మీకిక్కడ హాస్టల్ ఫీజు ఓకే. సో, హాస్టల్ ఫీజు దాంతో పాటే మనకి మెస్ ఫీజు ఓకే. ఈ 2 అయితే మెన్షన్ చేయలేదు. పాయింట్ పాయింట్ చూస్తున్నట్లయితే హాస్టల్ ఫీజు మెన్షన్ చేయలేదు. మెస్ ఫీజు కూడా మెన్షన్ చేయలేదు. చాలా మంది కాలేజెస్ ఏంటంటే నాకు 45,000 అడుగుతున్నారు, 65,000 అడుగుతున్నారు, లేకపోతే 50,000 అడుగుతున్నారు అంటున్నారండి. బేసిక్‌గా మీ యొక్క ఫీస్ స్ట్రక్చర్ గాని చూసుకున్నట్లయితే 17,000 ఎంత ఇచ్చారు కదా! 600 ఎంతో గాని యాహ్! 17,600 అండి. కాకపోతే మీకు ఎక్స్‌ట్రా ఫీజులనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నట్లయితే మీ మెస్ ఫీజు, ఏదైతే మీ హాస్టల్ ఫీజ్ ఉందో, సో, మీకు హాస్టల్ ఫీజ్ సంబంధించి ఎక్కువ అమౌంట్ తీసుకుంటారనమాట. లైక్ 2,000 పర్ మంత్ ఓకే. హాస్టల్ ఫీజ్ సంబంధించి కూడా మనకి 4,000 లేకపోతే 20,000, 30,000 అలా తీసుకుంటారనమాట. మొత్తం ఇయర్‌కి కలిపేసుకొని. సో, ఈ విధంగా ఏంటంటే హాస్టల్ ఫీజ్ కూడా మనకి గట్టిగా దబాయించేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే ఒకవేళ మీరు డే స్కాలర్ అయినట్లయితే మీకు 17,600 మీరు పే చేస్తే సరిపోతుంది. ప్లస్ ఓకే. 2,000 ఎంతో ఇచ్చారు కదా! మనకి యాహ్! ఫస్ట్ ఇయర్‌లో చూసుకున్నట్లయితే డే స్కాలర్ అయినట్లయితే మీకు 17,600 ప్లస్ రూ. 6,500 మీరు పే చేస్తే సరిపోతుందనమాట. మీకు అప్రాక్సిమేట్‌గా వస్తుంది.
24,000 అలాగ వస్తుందన్నమాట. 24,000 కొంచెం అబోవ్ ప్లస్ అయితే వస్తుంది. చిల్లరైతే వస్తుంది. సో, ఇంతే మీరు ఎందుకన్నా ఎక్కువ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు డే స్కాలర్ అయితే మీరు ఒకవేళ ఆహ్, హాస్టల్‌లో ఉన్నట్లయితే హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఫీజ్ కూడా మీరు పే చేస్తారు. సో, ఇదనమాట ఫీజ్ రీయింబర్స్‌మెంట్స్ ఒకవేళ సో, ఇది మీకు జియో సంబంధించి. ఓకే. దీంతో పాటు చిన్న డౌట్ ఏంటంటే మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఏదైతే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్, కన్వర్ కోటా వచ్చిన తర్వాత కూడా మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వాలి. సో, అలా ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే మీరు కొన్ని రూల్స్ అయితే అంటే కొంచెం కొంత స్టెప్ అయితే ఉంటదనమాట. ఆ స్టెప్‌ని చేస్తేనే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అయితే కాలేజ్‌కి క్రెడిట్ అయితే అవుతుంది. సో, మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అదొకసారి మీకు. సో, మీరు గాని ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే మీరు 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మీ సచివాలయంకి అయితే వెళ్లి మీకు 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 5 స్టెప్ ఆర్ 6 స్టెప్ ఏదో ఒకటి అంటారు. సో, 2 సేమే అనమాట. సో, అదెలా చేసుకోవాలో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మాక్సిమం చూడడానికి ట్రై చేయండి. అవి చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమైపోతుంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఏదైతే పీఎంఎస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి కూడా సో, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇదండి మీకు 5 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనమాట. సో, ఇది కూడా మీకు వీలైతే పీడీఎఫ్‌లో అయితే మీకు పెడతాను కింద డిస్క్రిప్షన్‌లోని. అలాగే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రావాలనుకున్నట్లయితే మీరు కొన్ని కండిషన్స్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వాలనమాట. సో, అవి మీకు చెప్తాను. కొన్ని చూసుకున్నట్లయితే మీకు ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరు కూడా టాక్స్ పే చేయకూడదు. అలాగే ఇంట్లో ఎవరికి కూడా 4 వీలర్ ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో ఎవరికి కూడా 25 ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఆర్ 10 ఎకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ ఆర్ 25 ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ప్లస్ వెట్ ల్యాండ్ ఇదైతే ఉండకూడదనమాట. అలాగే దాంతో పాటు ఫ్యామిలీలో ఎవరు కూడా 1500 స్క్వేర్ ఫీట్ కన్నా బిల్డింగ్ ఏరియా అనేది ఉండకూడదనమాట. సో, అర్బన్ ఏరియాస్‌లో అనమాట. సో, అలాగే మీకు టోటల్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో సో, అది 2.5 లాక్ కన్నా కూడా బిలో అయితే ఉండాలనమాట. సో, ఓకే. మీ ఇన్‌కమ్ అనేది 2.5 లాక్ కన్నా కూడా బిలో అయితే ఉండాలి. సో, మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అయితే ఉంటుంది. క్లారిటీగా మెన్షన్ చేస్తారు మీకు ఎంత ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో చూసుకున్నట్లయితే మీకు 2.5 లాక్ కన్నా కూడా మీకు ఇన్‌కమ్ అనేది బిలో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇదండి మొత్తం మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించో లేకపోతే మనకి ట్యూషన్ ఫీజో లేకపోతే సో, ఏదో ఒకటి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన క్లారిటీ అనమాట. మొత్తం ఈ ఫీజ్ స్ట్రక్చర్ కోసం ఏదైతే మనకి బేసిక్ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన ఫుల్ ఫీజ్ స్ట్రక్చర్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, అలాగే మనకి సెకండ్ ఫేజ్ కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందా అని చెప్పేసి ఉంటుందండి. మాక్సిమం 99% ఉంటుంది. ఇక 99% కూడా కాదు. 101% అయితే ఉంటుంది. మనం ఒక 1 వీక్ టైం తీసుకుంటారనమాట. సో, 1 వీక్‌లో ఏంటంటే ఖచ్చితంగా మనకి ఈ ఏదైతే మనకి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ చేస్తారో అలాగే మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే అయిపోయాయన్నమాట. సో, క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో, మళ్ళీ మనకి అంటే సెకండ్ ఫేజ్‌లో చూడడానికి మళ్ళీ క్లాసెస్ చెప్తారంటే సో, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లైట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మొత్తం రియల్ క్లాసెస్ అనేవి థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు మనకి ఫుల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే కొన్ని కాలేజ్‌లో ఏంటంటే ఈ ఫస్ట్ క్లాసెస్ అని చెప్పేసి చిన్న క్విక్ రివిజన్ కింద సెకండ్ పేజ్‌లో వచ్చిన వాళ్ళకి, థర్డ్ పేజ్‌లో వచ్చిన వాళ్ళకి క్విక్ రివిజన్ చేస్తారనమాట. సో, అంతే ఇంక అంతకు మించి అయితే ఏమి ఉండదు. సో, ఇదండి మీకు మొత్తం పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. దాంతో పాటు ఫీస్ స్ట్రక్చర్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేకపోతే మన కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం అలాగే ఫ్యూచర్‌కి సంబంధించి ఏవైతే మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్, ఎగ్జామినేషన్స్ సో, ఇలాగా మంచి మంచి డీటెయిల్స్ అనేవి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఆల్ థాంక్ యూ. బాయ్.